హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి డెస్నోర్ డెస్టినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇదైతే ఈ కంపెనీ నుంచి మనకి పార్ట్ టైం ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. #39 అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఇక్కడ ఫ్రీలాన్సరింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నోయిడాలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ అనేది, డెస్నోర్ డెస్టినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది. సో ఉత్తరప్రదేశ్లో ఉంటుంది కూడా. ఇదైతే 6 days ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. అంటే 6 రోజుల కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పటి వరకు 39 మంది ఈ యొక్క నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు ఫుల్ టైం వర్క్ అనమాట. అలాగే ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు. సారీ గైస్. ఓకే, జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకైతే డియర్ క్యాండిడేట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో అటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్గా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే పార్ట్ టైంగా లేదా ఫుల్ టైంగా చేసుకోవచ్చు. లేదంటే ఫ్రీలాన్సర్ కూడా మీరు ఇక్కడ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. అర్జెంట్లీ రిక్వైర్డ్ క్యాండిడేట్స్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. సో ఎవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇప్పుడు వరకు చేసి ఉంటారో ఫ్రెషర్స్, దీనికైతే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళైతే అర్జెంటుగా అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి ఆపర్చునిటీని. వీఆర్ ఆఫరింగ్ ఏ జాబ్, పార్ట్ టైమ్ జాబ్స్, డేటా ఎంట్రీ వర్క్, ఆన్లైన్ కంప్యూటర్ వర్క్. సో వీళ్ళైతే జాబ్ ఆఫర్ లాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. పార్ట్ టైం జాబ్స్గా, అలాగే డేటా ఎంట్రీ వర్క్గా, అలాగే ఆన్లైన్ కంప్యూటర్ వర్క్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, అలాగే టైపిస్ట్, ఆన్లైన్ టైపింగ్ జాబ్స్ అనమాట. మినిమం అయితే మీకు పర్ మినిట్ 30 words పర్ మినిట్ టైప్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో మీకు టైపింగ్ అంటే ఆన్లైన్ టైపింగ్ అయినా ఆఫ్లైన్ టైపింగ్ అయినా సేమ్ అనమాట. అలాగే మీరు డైరెక్ట్గా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి ఇదైతే డెఫినెట్గా ఆన్లైన్ టైపింగ్ జాబ్సే మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్, బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, అలాగే టైపిస్ట్, ఆన్లైన్ టైపింగ్ జాబ్స్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్యాన్ డూ పార్ట్ టైం, అలాగే లేదా వర్క్ ఫ్రమ్ హోమ్. సో మీరైతే పార్ట్ టైంగా చేసుకోవచ్చు అనేసి మెన్షన్ చేశారు. లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్గా మీరు ఫ్రీలాన్సర్గా చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. మీకైతే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ డేటా ఎంట్రీ. సో మీకైతే కంప్యూటర్ ఆపరేటర్గా నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. లేదంటే డేటా ఎంట్రీగా వర్క్ చేసి ఉంటే సరిపోతుంది అనమాట. డేటా ఎంట్రీ ఏంటి అనేది కూడా మీకు తెలియాలన్నమాట. ఎనీ జెండర్ కెన్ అప్లై. సో మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. నో టార్గెట్, అంటే ఎటువంటి టార్గెట్ లేకుండా మీకైతే వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నో బౌండ్నేషన్. సో నో బౌండ్నేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట మనకి. అలాగే నీడ్ గుడ్ టైపింగ్ అప్లికెంట్ ఫర్ ఎంటరింగ్ డేటా. సో ఎవరైతే మంచిగా డేటాని ఎంటర్ చేసేవారు ఉంటారో అటువంటి వారు
సో దీనికి అప్లై చేసుకోవచ్చు. జాబ్ టైప్ పార్ట్ టైం జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. శాలరీ 15,000 నుంచి 30,000 పర్ మంత్ అనేది ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్ పర్సనల్ కనిక్స్ అనేసి హెచ్ఆర్ ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ పర్సన్ వచ్చేసరికి కనిక్స్ ఓకేనా, హెచ్ఆర్ అనమాట తను. సో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో మీ యొక్క రెజ్యూమ్ని వాళ్ళకి వాట్సాప్ చేసినా పర్వాలేదు అనమాట. ఇక్కడైతే 8823800950 ఈ యొక్క నెంబర్కి మీరు డైరెక్ట్గా హాయ్ అని పెట్టి సో మీ యొక్క రెజ్యూమ్ అనేది పెట్టండి. ఓకేనా. కాలింగ్ టైం వచ్చేసరికి మీకైతే 10 to 6 లోపు ఎప్పుడు చేసినా పర్వాలేదు అనమాట. సో దిస్ ఈజ్ జాబ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఢిల్లీ ఎన్సీఆర్ క్యాండిడేట్స్, అలాగే అదర్ సిటీ క్యాండిడేట్స్ ఈజ్ నాట్ అలౌ ఫర్ దిస్ జాబ్స్ అనేసి ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్గా ఫ్రీలాన్సర్గా చేయాలనుకుంటే సో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. దిస్ జాబ్ ఈజ్ ప్రొవైడెడ్ బై sign.com అనేసి ఇవ్వడం జరిగింది క్లియర్గా. ఓకేనా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.